నానికి బిగిస్తున్న వచ్చు. సో మరి క్యాసినో సహా ఇంకా కొన్ని కేసుల్లో కూడా తన మీద ఆరోపణలు వచ్చే అవకాశం ఉన్నాయంటే తీవ్రంగా కనిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్లు కూడా పోలీసులు ఇప్పుడైతే రీకలెక్ట్ చేయడం, అప్పుడు ఉన్నటువంటి ఏవైతే అప్పుడు వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏ విధంగా దాడులు చేశారో, ఎన్ని దాడులకు పాల్పడ్డారో వాటన్నిటికి సంబంధించిన పోలీసులు వాటన్నిటికీ కేసులు కూడా ఇప్పుడు బయటకు తీసుకొచ్చే విధంగా అయితే ఇప్పుడు అన్నింటినీ అక్కడ ఆధారాలు కావచ్చు, వీడియో ఫుటేజ్లు కావచ్చు, అన్నింటినీ కూడా కలెక్ట్ చేసి కేసులు మాత్రం ఓపెన్ చేయడానికి పోలీసులు ముందంజ వేస్తున్నారు. సో అదే విషయం కొడాలి నాని గురించి మాట్లాడుకుంటే, సో అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఫామ్లో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వ హయాంలో వీళ్ళు ఏ విధంగా ఉన్నారంటే, ఒకవైపు చూసుకుంటే కొడాలి నాని అనే కాదు, వైసీపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేర్ని నాని కావచ్చు, కొడాలి నాని, రోజా వీళ్ళందరూ కూడా ఏ విధంగా మాట్లాడేవారు. సో తీవ్రంగా అంటే ముఖ్యంగా వీళ్ళందరిలో కూడా చాలామంది ఉన్నప్పటికీ ముఖ్యంగా రోజా, నాని లాంటి వాళ్ళు ఏ విధంగా అంటే వాళ్ళకు నోటికి ఎంత మాట వస్తే అంత మాట, అంటే అవి బూతులని కాదు, ఏ విధంగా చూసుకున్నా కూడా అవి మాట్లాడడానికి కూడా వీలైనటువంటి మాటలు అటు ప్రత్యర్థుల మీద ఏ విధంగా మాట్లాడేవారు. చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్, ముఖ్యంగా భువనేశ్వరి ఆడబిడ్డని చూడకుండా వాళ్ళ మీద తీవ్రమైన భాషలో ఒక దుర్భాషలు మాట్లాడిన నాని అసలు ఇప్పుడు ఆయనకు దుస్థితి ఏ విధంగా ఉందంటే, ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత తన ఇంటి మీద కూడా గుడ్లు రాళ్ల దాడి కూడా చేసిన సందర్భాలు కూడా చూసాం. సో మరి తనకు సంబంధించిన అనుచరులు కావచ్చు అందరూ కూడా ఏ విధంగా దాడిలోకి పాల్పడ్డారు అంటే క్యాసినో సహా ఇంకా కొన్ని కేసుల్లో కూడా ఈయన మీద చాలా మటుకు ఆరోపణలు కూడా ఉన్నాయి. సో మరి టీడీపీ నేతలు టీడీపీ ఆఫీసుల మీద తన అనుచరులతో దాడులు చేయించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో మరి గతంలో చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు సంబంధించి ఆయన మీద ఆఫీస్లో ఒక టీడీపీ ఆఫీస్లో ఉన్నప్పుడు ఆయన మీద ఆయనతో పాటు ఉన్న నేతలందరి మీద కూడా వీళ్ళందరూ కొడాలి నానికి సంబంధించిన వైసీపీకి సంబంధించిన అనుచరులు అందరూ కూడా ఐరన్ రాడ్లు కావచ్చు, కట్టెలు కావచ్చు, లేకపోతే పెట్రోల్ ప్యాకెట్లు కావచ్చు, ఇలాంటి వాటి అన్నింటినో కూడా రాళ్ల దాడులు ఇవన్నీ కూడా వాళ్ళ మీద దాడి చేశారు. సో ఇలాంటి సంఘటనలు చాలా కూడా ఉన్నాయి. సో ఇలాంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఇప్పుడు పోలీసులు ఈ కేసులన్నీ కూడా రీకలెక్ట్ చేయడం, వీటికి సంబంధించిన ఆధారాలు సీసీ ఫుటేజ్లు వీడియోలు కూడా ఎక్కడ ఈ సందర్భం జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎవరు అందులో ఉన్నారు, ముఖ్యంగా ఏ సందర్భంలో చూసినా ఏ ఘటనలో చూసినా కొడాలి నాని అనుచరులు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తున్నారంట. అంటే కేసును దీంట్లో పాటు కావచ్చు, లేకపోతే అప్పట్లో ఆ ప్రభుత్వ హయాంలో ఎట్లా ఉండేదంటే వైసీపీ ప్రభుత్వంలో అటు ప్రత్యర్థుల మీద దాడులు చేయించినప్పటికీ, ఎలాంటి దాడులు చేసినా, ఇంకే అన్యాయాలు చేసినా, అక్రమాలు చేసినా కూడా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి క్వశ్చన్ చేసే వాళ్ళు లేరు, పాయింట్అవుట్ చేసే వాళ్ళు లేరు, ముఖ్యంగా వాళ్ళ మీద ఇలాంటి యాక్షన్ తీసుకునే వాళ్ళు ఎవరు కూడా లేదు. పోలీసులు కూడా వాళ్ళకు సహకరించడమే, వాళ్ళతో పాటు వాళ్ళు కూడా అక్రమాలు చేయడమే, ఇలాంటివన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగాయి. సో మరి అప్పుడు అలాంటివన్నీ కూడా చేసి అప్పుడు ఎవరు కూడా పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫామ్లో ఉంది కాబట్టి పోలీసులు అందరూ కూడా ఇప్పుడు వాళ్ళు చేసిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో, దుర్మార్గాలు కావచ్చు, ఇలాంటి సంఘటనలు ఏవైతే రాళ్ల దాడి, పెట్రోల్ ప్యాకెట్లతోని దాడి అండ్ కర్రలతోని దాడి, ఐరన్ రాడ్లతోని దాడి, ఇలాంటి దాడులు అన్నిటికీ సంబంధించిన కేసులకు సంబంధించిన ఫోటోలు కానీ ఫుటేజ్లు, వీడియో ఫుటేజ్లు కలెక్ట్ చేసి సో వీళ్ళ మీద కేసులు మళ్ళీ పెట్టడానికి అయితే పోలీసు అయితే చొరవ చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇది ఒక రకంగా చూసుకుంటే మంచి పరిణామమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఎన్ని జరిగినప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. సో ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వ హయాంలో జరుగుతున్న వాటి మీద నేను మాట్లాడతాను, సమస్యలు ఉన్నప్పటికీ వాళ్ళ మీద మాట్లాడతాను, హత్యలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళ మీద మాట్లాడతాను అండ్ దాడులు జరుగుతున్నాయి వాళ్ళ మీద మాట్లాడతాను అంటున్నప్పటికీ కూడా మరి గత ప్రభుత్వ హయాంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ విధంగా ఎన్నో దాడులు జరిగాయి. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఓన్లీ హత్యలు జరుగుతున్నప్పటికీ అది కూడా ఎలాంటి రీజన్ లేనప్పుడు టీడీపీ మీద బురద చల్లే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నప్పుడు అప్పుడు క్లియర్ అండ్ క్లారిటీగా వీడియో ఫుటేజ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎట్లా అంటే టీడీపీకి సంబంధించిన వాళ్ళే కొడాలి నాని అనుచరులే ఈ విధంగా పెట్రోల్ ప్యాకెట్లతో కూడా దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. సో మరి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటివన్నీ జరిగినప్పుడు కూడా ఎందుకు ప్రశ్నించలేదు, అలాంటివన్నీ అప్పుడు సైలెంట్గా ఉండి ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న వాటి మీద నేను మాట్లాడతానంటే ఎవరు కూడా నమ్మరు. సో ఇప్పుడైతే కొడాలి నానికి మాత్రం టీడీపీ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ మాత్రం ఉచ్చు బిగిస్తుందని చెప్పుకోవచ్చు. సో తన వెంట ఇలాంటివన్నీ కూడా ఇంకా చాలా అక్రమాలు కూడా ఉన్నాయి కొడాలి నానికి సంబంధించినవి వాళ్ళ అనుచరుల మీద కూడా. సో మరి చూస్తూ ఉందాం ఏ విధంగా ఇంకా ముందు ఇంకేం జరుగుతాయి, ఇంకెన్ని అక్రమాలు